నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎప్పుడు సెటిల్ అవుతారు? వీళ్ళకి వివాహం అనేది ఎప్పుడు అవుతుంది? దశలు, మహర్దశలు, ఏ మహర్దశలతో పుడతారు, ఎలా ఉంటుంది, దశల వారీగా కూడా చెప్తున్నారు కాబట్టి మరి పూర్వభద్ర నక్షత్రం గురించి. పూర్వభద్ర నక్షత్రం అంటే కుంభరాశిలో ఉంటుంది. ఈ కుంభరాశి తర్వాత 4వ పాదం వచ్చేసి మీనరాశి. ఈ కుంభరాశి ఉన్న 3 పాదాలు వాళ్ళకి ఏంటంటే మెయిన్ చాలా వరకు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. గురుమాదస్తో పుడతారు, కానీ గురువు యోగకారకుడు అయితే లగ్నానికి వీళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉండి చదువు ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ వరకు బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకొని వస్తారు. లేదా ఎడ్యుకేషన్లో ఆటంకాలు భయానికి, ఆందోళనకి ఎక్కువగా, అంటే ఎంత భయం ఉంటుందండి వీళ్ళకి, ఏదో అయిపోతుందని వీళ్ళు భయపడతారు కదా, ఏమవుతుంది. అలాంటి లక్షణం ఎక్కువగా డెవలప్ చేసుకుంటారు. తల్లి చాటు పిల్లలు, తండ్రి చాటు పిల్లల్లాగా పెరుగుతారు వీళ్ళు చిన్నప్పటి నుంచి. సో ఏదైనా సరే వాళ్ళు చెప్పింది మీరు చెప్తేనే చేస్తా, ఓకేనా 10 అడుగుతారు. ఇదే డౌట్. క్షీణచంద్ర జాతకులు అంటే ఇక మనం చెప్పక్కలే. అంటే పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకా మనం వాళ్ళని చాలా భయస్తులు. చూడడానికి ఆకర్షణీయంగా మాట్లాడతారు, సేవ చేస్తారు, తల్లిదండ్రులు అంటే ప్రేమగా ఉంటారు, ఇంట్లో అందరితో చక్కగా మాట్లాడతారు. చదువు మాత్రం ఎక్కదు, 0. చదువు ఒక్కటి ఇబ్బంది వాళ్ళకి, మిగతా అన్ని బాగానే ఉంటాయి. ఒకవేళ పౌర్ణమి ముందు మనకు పుట్టిన వాళ్ళు గురువు యోగిస్తే చదువు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా సాగుతుంది. గురు మహాదశ యోగిస్తే నెక్స్ట్ ఏం దశ? శని మహాదశ. అది యోగించదు. అయ్యో, అక్కడ వీళ్ళు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. రెండు పెద్దదే కదండి. 16 years యోగించకపోతే నెక్స్ట్ వచ్చే శని మహాదశ యోగిస్తుంది. ఇది యోగించకపోతే అది యోగిస్తుంది. ఇది ఒకళ్ళు యోగిస్తే అది యోగించదు. చాలా మంది 10th వరకు బాగా చదివేశాడండి. 10th నుంచి అన్ని చెత్త అలవాట్లు, స్నేహితులు తిరగడాలు, బద్దకస్తుడు, చెప్పిన మాట వినడు, అబద్ధాలు చెప్తున్నాడు, వినట్లేదు మాట అని చెప్తుంటారు పేరెంట్స్. సో డిగ్రీ వరకు అసలు ఎలా పాస్ అయ్యి అత్యవసర మార్కులేని రారా బాబు అని చెప్పి తల్లిదండ్రులు మతిమాలే పరిస్థితి ఉండదు అనమాట. కానీ చేస్తాను చేయరు. సో చిన్నప్పుడు యోగించకపోతే పెద్ద అయిన తర్వాత ఈ సినిమాదశ ఏదైతే యోగిస్తుందో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు. అయినా సరే అలవాట్లు, చెడు స్నేహాలు, తర్వాత కాలానికి భిన్నంగా మారుతారు వీళ్ళు. సో ఏదైతే మనం పగలు పొద్దున్న లేచి సాయంత్రం పనులు చేసుకోవాలి, వీళ్ళు రాత్రులు లేచి రాత్రులంతా పనులు చేయడం, తిరగడాలు, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడాలు. చూడడానికి నక్షత్రం గురువు నక్షత్రం. ఈ నక్షత్రం అధిపతి గురువు, కానీ వీళ్ళు చేసే పనులన్నీ మంచి పనులు కాదు, చెడ్డ పనులు అన్ని. ఈ చెడ్డ పనులు చేయడం వల్ల ఏంటంటే చాలా ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, కెరీర్ దెబ్బతింటుంది, మంచి ఇమేజ్ ఉండదు, డామేజ్ అవుతుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ జాతకంలో లగ్నానికి వాళ్ళు యోగకారకులు కాకపోతే. యోగకారులు అయితే పర్లేదు, నార్మల్ గా మధ్యస్థంగా ఒక అయిపోయిందో చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే కుంభరాశిలోని శతభిష నక్షత్రానికి ఉండే ఎనర్జీస్, క్లారిటీ, తర్వాత మళ్ళీ సేమ్ ఆ పక్కనే ఉన్న పూర్వభద్ర నక్షత్రం ఎందుకు లేదు? జనరల్ చూడంటే ఉండాలి కదా. కుంభరాశి అంటేనే కేతు అక్కడ మోక్షస్థానం అంటుంది. సో అంటే ఆ నాలెడ్జ్ బాగుంటుంది వీళ్ళకి, ప్రతి ఒక్కరికి దాంట్లో ఉన్న నక్షత్రాలకి. కానీ వీళ్ళకి ఎందుకు లేదు అనేది ఇంపార్టెంట్. సో కేతు అక్కడ మోక్షకారకుడు అంటే పూర్వభద్ర వాళ్ళకి ఇంకెంత హెల్ప్ చేయరైనా. సో గురువెత్ కేతు కూడా మనకి ఎనర్జీస్ పనిచేస్తాయి. కుజవెత్తు కేతు ఎలాగో గురువు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. కానీ ఎందుకు అవ్వలేదు? రీజన్స్ ఏంటంటే వీళ్ళు తిరుగుళ్ళు కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అన్ని కూడా ఆ మతానికి వ్యతిరేకం అనమాట. కొంతమంది హిందూస్ అనుకోండి, ముస్లిమ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో తిరుగుతుంటారు, క్రిస్టియన్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో వాళ్ళ ఇంట్లో పుడితే వీళ్ళు బ్రాహ్మిన్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. సో ఒక ముస్లిమ్స్ ఇంట్లో పుట్టారు అనుకోండి, ముస్లిమ్స్ వెళ్ళి బ్రాహ్మిన్స్ తోటి, హిందూస్ తోటి, వీళ్ళతో పూజలు, వాళ్ళతో గుళ్ళకి, వాళ్ళతో గోపురాలకి. అరే నువ్వేం చేస్తావు, నువ్వేంటో వెళ్తున్నావు అంటే పర్వాలేదు అని. అంటే ఏది ఉందో దానికి వ్యతిరేకంగా ఆపోజిట్ లో వెళ్తారు వీళ్ళు. ఇది వీళ్ళు మనం కాపాడుకోవడం
చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి వివాహం విషయంలో ఎప్పుడు అవుతుంది వివాహం, కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది? జనరల్ వివాహం అనేది వీళ్ళకి డివోర్స్ అయ్యేది బాగా ఎక్కువగా ఉంటుందన్న. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలకైనా సరే వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా, ముస్లిం అబ్బాయి అయితే హిందూస్ తిరగడం, హిందూస్ అబ్బాయి అయితే ముస్లిమ్స్ తిరగడం, క్రిస్టియన్స్ తిరగడం, క్రిస్టియన్ అబ్బాయి అయితే హిందూస్ తిరగడం. ఇవి తిరగడం వల్ల ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ గురించి, వీళ్ళకి ఏ ఆలోచన ఉంది, క్లారిటీ ఉందా లేదా అసలు లైఫ్ లో, ఏం చేద్దాం అనుకుంటారు అనేది. తర్వాత ఏంటంటే డబ్బులు చేతిలో ఆగవు, అయ్యో నీళ్ళలో ఖర్చు పెట్టేస్తారు, వచ్చిన వచ్చినట్టు అయిపోతాయి. సో ఆ డబ్బులు దాచిపెడతాం అని చెప్పి ఏం దాచిపెట్టారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. యోగం అంటే లగ్నానికి యోగ కారకులై యోగం వస్తే అది డెఫినెట్ గా బాగుంటుంది. ఇప్పుడు మా పూర్వభద్ర నక్షత్రం కానీ మీరు బ్రహ్మాండంగా ఉన్నామని అనుకుంటే అది మీకు లగ్నానికి మీరు యోగ కారకులై ఉండరు, మీరు మంచి జాతకులు అని అర్థం 100%. సో జాతకంలో యోగం బాగుంది అని అర్థం. నెగటివ్ ఏం వెతుక్కోక్కర్లే, మీకు పాజిటివ్ జరుగుతుందంటే యు ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంచి నక్షత్రానికి వంకలేదు, కానీ ఆ నడిచే దశల్లో వచ్చే ఇబ్బందులు ఇవి జరుగుతాయి. మరి ఇప్పుడు 2 వివాహాలు ఖచ్చితంగా డివోర్స్ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఎప్పుడండి మరి అది జరగకుండా ఉండడానికి ఇంత పీరియడ్ తర్వాత పెళ్లి చేసుకుంటే జరగకుండా ఉంటుంది అనేది ఏమైనా ఉంటుందా? లేదు నాన్న, లేదు. జనరల్ మనం జాగ్రత్తగా ఆచితూచి అడిగి వేసుకోవాలి ఈ విషయంలో. మ్యారేజ్ విషయంలో చాలా మంది ఏంటంటే ఒక అపోహలో వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ తక్కువ ఉంది మా అమ్మాయికి, సరే వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చేద్దాం అనుకుంటారు, చేస్తారు. చేసిన వాళ్ళు పెట్టే హింస భరించారు. అంతే కదా. సో వీళ్ళది ఏంటంటే స్లో అండ్ స్టడీగా వాళ్ళని ఫాలో చేస్తూ నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. లేకపోతే భయం ఆందోళన గురేపి వీళ్ళే ఏదో అయిపోయిందని వచ్చేస్తుంటారు. అలాగే అబ్బాయి అనుకోండి మాట వినకుండా, సో తను అనుకుని తను చేసేస్తూ ఉంటాడు. అది అమ్మాయిలు అంటే ఆ పద్ధతిని నచ్చదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ అమ్మాయిలకు నచ్చదు. సో అమ్మాయిలు నాకు అక్కర్లేదు అంటారు. ఒకప్పుడు ఏంటి కష్టమో నష్టమో భరించేవాళ్ళు. ఇప్పుడు మా కాలం అప్పుడు, మా అమ్మ కాలం అప్పుడు భరించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇండిపెండెంట్ ఎండ్ ఆఫ్ ది డే, భరించాల్సిన అవసరం ఉంది, అవసరం లేదు అని చెప్పి అనే ఫీలింగ్ ఉంది వీళ్ళకి. ఖచ్చితంగా అబ్బాయికి అంతే ఉంటాడు. పోనీ ఈ అమ్మాయి వెళ్ళిపోతే నా లైఫ్ ఏంటి అని అనుకోడు. పోనీ అమ్మ పోతే పోనీ ఇంకో అమ్మాయిని చేసుకుంటే నేను అని చెప్పేస్తా తప్ప ఆ అమ్మాయిని బతకాలని అనుకోడు. సో పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వీళ్ళు ఆచితూచి 1-10 సార్లు జ్యోతిష్యంలో వాళ్ళకి ఖర్చు పెట్టినా పర్లేదు, 10 మంది జ్యోతిష్యం ఇచ్చి ఖర్చు పెట్టినా పర్లేదు, వివాహం చేసుకుని కలిసి ఉంటారా, అండర్స్టాండింగ్ బాగుంటుందా వీళ్ళిద్దరికి అని చూసి పెళ్లి చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అసలు వివాహం పూర్వమే కుంభ వివాహం కానీ అర్క వివాహం కానీ చేయించుకుంటే బెటర్ అంటారా? లేదు అలాగే దానికి కుజుడు కారకత్వం బట్టి ఉంటుంది వాళ్ళకి, కానీ వీళ్ళకి కాదు. పూర్వభద్ర నక్షత్రం ఏంటంటే దశలు వాళ్ళకి ఏవైతే పడవో, ఇప్పుడు గురు మహాదశ గురువు యోగకారకుడు కాకపోతే ఇబ్బంది పడతారు, శని యోగకారకపోతే ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చే దశ బుధ మహాదశ, అది కూడా పెద్దదే, అది పెద్ద దశ. అది బుధుడు జనరల్ గా వక్రించేస్తుంటాడు రవి దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా. సో వీళ్ళు ఒక పొరపాటున వక్ర స్థానంలో బుధుడు పడ్డాడంటే ఇంక వీళ్ళ లైఫ్ ఇంకా మనం చెప్పట్లేదు, చాలా ఇబ్బంది పడతారు. అది సో అందుకని ఏంటంటే పర్టికులర్ గా మనకు కావాల్సింది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ తో పాటు వీళ్ళ లైఫ్ బాగుంటుంది. సో అందుకని మంచి వాళ్ళని, ఒక ఓర్పు ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే వీళ్ళు మళ్ళీ లాక్కుని ఇది కాదు చేసుకో. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారో తర్వాత భార్య గాని భర్త గాని అలా చూసుకోవాలి ఆ అమ్మాయిని. అదే సేమ్ తల్లిదండ్రులు లాగే ఒక కూతురు లేదా ఒక కొడుకు అన్నట్టే చూసుకోవాలి. అలా చూసుకోగలితేనే బ్రహ్మాండంగా వీళ్ళు రాణించగలుగుతారు, సాధిస్తారు. ఏ ఆరాధన చేసుకోవాలండి జీవితాంతం? ఆంజనేయ స్వామి అన్న, ఆంజనేయ స్వామి తప్ప వేరే ఆరాధన కాదు. వీళ్ళు ఆంజనేయ స్వామి చేయడం వల్ల ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది. చాలా పిరికోళ్ళు బయటికి పెద్ద ధైర్యవంతులు అని చెప్తారు, కానీ ఒక్క సౌండ్ గట్టిగా చేస్తే వాళ్ళు పారిపోతారు, అంత భయస్తారు వాళ్ళు. సో జాగ్రత్తగా ఆంజనేయ స్వామి ప్రార్థన చేసుకుని మంచిది వీళ్ళకి. రైట్. ఇలా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరాభద్ర గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.